దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టి అధికార పీఠం దక్కించుకున్న సినీ హీరో విజయ్ కు ముందుంది ముసళ్ల పండగ. ఆయన అధిరోహించే సింహాసనం ముళ్లపాన్పుగా మారబోతున్నది. చాలా సవాళ్లు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికల్లో గెలవటానికి ఇచ్చిన హామీలు మెడకు చుట్టుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న స్టాలిన్, యువ విప్లవకారుడిగా పేరున్న హీరో ఉదయనిధి మారన్ వేగాన్ని తట్టుకోవటం మాటల్లో చెప్పినంత సులువు కాదు. అనుభవం లేమి ఉండనే ఉంది. హిందుత్వ హేతువాద సిద్ధాంతాల నడుమ తటస్థ వైఖరి ఎంతవరకు ఫలిస్తుందనేది మరో ప్రశ్న. ఇలా కనీసం 6 పెనుగండాలు విజయ్ కు పొంచి ఉన్నాయి. వీటిని ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలుపు ఒకెత్తైతే రాబోయే 5 ఏళ్ల పాలన విజయ్ కి ఒక పెద్ద అగ్ని పరీక్ష కాబోతోంది. అపారమైన ప్రజాదరణతో గద్దెనెక్కిన టీవీకే ప్రభుత్వానికి అడుగడుగున సవాళ్లు ఎదురుకానున్నాయి. ఆర్థిక లోటు నుంచి అనుభవం లేని వరకు, మిత్రపక్షాల మద్దతు నుంచి అధికారుల సహకారం వరకు విజయ్ ముందు అనేక గండాలు పొంచి ఉన్నాయి. విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీ యువతను ఆకట్టుకుంది. యువత పెద్ద ఎత్తున విజయ్ కు ఓటేయడానికి ఏదో కారణం. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని, పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇస్తామని చెప్పడంతో మహిళలు కూడా పెద్ద ఎత్తున విజయ్ పార్టీకి ఓటేశారు. ఇలాంటి ఎన్నో హామీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ హామీలన్నింటినీ అమలు చేయాలంటే ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులు అవసరం. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై ఇది పెనుభారం. ఒకవేళ నిధులు సమకూర్చలేక హామీలు నెరవేర్చకపోతే ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు రావటమే కాకుండా ప్రజల్లో ఉన్న క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. టీవీకే తరపున గెలిచిన వారంతా దాదాపు కొత్తవారే. మంత్రివర్గంలో కూడా రాజకీయ ఓనమాలు తెలియని కొత్త ముఖాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిపాలన అనేది కేవలం ఆజ్ఞలు జారీ చేయడం కాదు, క్లిష్టమైన ఫైళ్లను అర్థం చేసుకోవటం మరియు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం. ఇక్కడ విజయ్ టీం కు అనుభవం లేమి అతిపెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. సీనియర్ నాయకులు లేకపోవడంతో అసెంబ్లీలో విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టడం కూడా కత్తి మీద సామే. దశాబ్దాలుగా తమిళనాడులో అధికారులు డిఎంకే లేదా అన్నా డిఎంకే వర్గాలుగా విడిపోయి ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన 3వ శక్తికి ఈ అధికారులు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకం. క్షేత్రస్థాయిలో పథకాలు అమలు కావాలన్నా, శాంతి భద్రతలు అదుపులో ఉండాలన్నా అధికారుల అండ అవసరం. పాత ప్రభుత్వాలకు విధేయులుగా ఉన్న యంత్రాంగం విజయ్ నిర్ణయాలకు మోకాలడ్డితే పాలన స్తంభించిపోయే ప్రమాదం ఉంది. రాజకీయ సమీకరణాలు చూస్తే విజయ్ కి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు లేదా పిఎంకే వంటి పార్టీల మద్దతుపై ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంటుంది. ఇటు మిత్రపక్షాల డిమాండ్లు, వారి అసంతృప్తులతో ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అన్న భయం వెన్నాడుతూనే ఉంటుంది. అటు కేంద్రంలో కూడా బలమైన మద్దతు లేకపోవటం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంతో పోరాడాల్సి రావటం విజయ్ పాలనకు మరో ఆటంకం. డిఎంకే అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది తమిళనాడులోని ప్రతి గ్రామంలోనూ, ప్రతి గల్లీలోనూ శాఖలు కలిగిన ఒక భారీ వ్యవస్థ. విజయ్ పార్టీ టీవీకేకి అభిమానులు ఉండొచ్చు, కానీ డిఎంకేకి శిక్షణ పొందిన కార్యకర్తలు ఉన్నారు. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిఎంకే యంత్రాంగం చాలా పటిష్టంగా ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా చిన్న తప్పు చేసినా దానిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ రూపం ఇవ్వటంలో డిఎంకే క్యాడర్ ఆరితేరిపోయింది. కొత్తగా వచ్చిన విజయ్ టీం ఈ క్షేత్రస్థాయి ఒత్తిడిని తట్టుకోవటం చాలా కష్టం. డిఎంకేకు సామాజిక న్యాయం, భాషాభిమానం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి వంటి బలమైన సిద్ధాంతాలు ఉన్నాయి. విజయ్ సెక్యులర్ సోషల్ జస్టిస్ అని చెబుతున్నప్పటికీ డిఎంకేకున్నంత స్పష్టమైన సైద్ధాంతిక ముద్ర వేయడానికి సమయం పడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎంకే తన సిద్ధాంతాలనే ఆయుధాలుగా చేసుకుని విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ద్రవిడ వ్యతిరేకం అని ముద్ర వేసే ప్రమాదం ఉంది. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుడు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండటం విజయ్ కి ఖచ్చితంగా ఇబ్బందికరమే.
తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా ద్రవిడ సిద్ధాంతం, నాస్తికత్వం, హేతువాదం, భక్తి సంప్రదాయాల మధ్య సంఘర్షణగా సాగుతున్నాయి. ఈ రెండింటి మధ్య విజయ్ పార్టీ తటస్థ వైఖరి అవలంబించడం అంటే కత్తి మీద సామి. సినిమాల్లో హీరో ఒక్క డైలాగ్ తో సమస్యలను పరిష్కరించవచ్చు, కానీ రాజకీయం ఒక చదరంగం. ఇక్కడ ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మరి ఈ 5 ఏళ్ల అగ్ని పరీక్షను దళపతి విజయ్ ఎలా తట్టుకుంటారు? తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు? వేచి చూడాలి. రైతు బంధు తీసేసి రాహుల్ బంధు పేరు పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను